ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మన వాళ్ళు ఎక్కువగా మేము ఏ వ్యాపారం పెట్టాలి, ఈ మధ్య కాలంలో మనకి ట్రెండ్కి తగ్గట్టు బిజినెస్ పెడితేనే అప్డేట్ అవ్వాలి అని చెప్తున్నారు. కాబట్టి ఒక వ్యాపారం పెట్టాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి సెట్ అయ్యేలాగా దానికి ప్రభుత్వం అందిస్తున్న ఏదన్నా లోన్, దాని నుంచి మనకి సబ్సిడీ కావచ్చు, ఇలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఉంటే ఏ వ్యాపారంలో ఉన్నాయని అడుగుతున్నారు. ఈ వ్యాపారానికి చేసే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ కనీసం 30,000 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే. ఎందుకు చెప్తున్నానంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి, కనీసం దానికి బ్రేక్ ఈవెన్కి రానికి ఒక 6 months టైం పడుతుంది, 1 year టైం పడుతుంది. కానీ ఈ బిజినెస్ చేస్తే మీరు నెక్స్ట్ మంత్లోనే బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ అయిపోతారు, ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. ఏంటి సార్ ఇంతకీ ఆ బిజినెస్? ఈ బిజినెస్ పేరు ఒక మల్టీపర్పస్ మాన్యువల్లీ హ్యాండిల్డ్ మెషిన్ అనమాట, ప్యాకేజింగ్ మెషిన్. సో ప్యాకేజింగ్ మెషిన్ అంటే అందరి మైండ్లో వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, పెద్ద మెషిన్ ఉంటుంది, జర్మన్ మెషిన్. కానీ కాదు, ఇట్స్ ఇండిజీనియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియన్ మెషిన్ అనమాట. సో ఈ మెషిన్లో మనం ఎలాంటి లాభాలు తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఒక మెషిన్ ఒకటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చెందిందనమాట. కానీ ఈ మెషిన్లో మీకు లాభం ఏంటంటే కనీసం మీరు 5 different ప్రోడక్ట్స్ని మీరు ప్యాకింగ్ చేయొచ్చు. అదేంటో చెప్తా. సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చాలా చిన్న కాస్ట్. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ రూరల్లో కానివ్వండి, మన సిటీలో కానివ్వండి, ఒక 10,000 కోసం కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. అవును. కానీ వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, ఆ ఎడ్యుకేషన్ ఉండొచ్చు కూడా. బట్ స్టిల్ ఏంటంటే చాలామంది ఇలాంటి వాటికి నా జీవితం ఇంతేనేమో, నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలేమో అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి బతికేస్తుంటారు. వాళ్ళందరి కోసం ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ ఐడియా. 30,000 రూపాయలు, నా జీతమే 10,000 అన్నారు, 30,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టారంటే దానికోసం బ్యాంక్ లోన్ ఇస్తుంది. భయపడకండి, నేను చెప్తాను మొత్తం డీటెయిల్స్. నా ప్రతి కిచెన్లో ఉండాల్సిన ఒక అతి ముఖ్యమైన చిన్న ప్రోడక్ట్, అది చాలా క్యూట్ అండ్ చాలా చిన్నది, బట్ అది లేనిది మాత్రము కిచెన్లో పని అవ్వదు. అదేంటంటే దట్స్ కాల్డ్ యాజ్ స్క్రబ్బర్. స్క్రబ్బర్ అంటే ఒక మెటల్ స్క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ స్క్రాప్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక షేప్లో కట్ చేస్తారన్నమాట. సో అది కట్ అయిపోయి మొత్తం కింద పడిపోతుంది కదా, ఆ స్క్రాప్ని వేరే రా మెటీరియల్ తయారు చేసేవాడు ఏం చేస్తాడంటే దాన్ని కొన్ని రింగ్స్ షేప్ ఇస్తాడు, చేసేసి ఒక చిన్న 10 grams or 8 grams లాంటి వెయిట్ ఉన్న ఒక స్క్రబ్బర్ లాగా దాన్ని షేప్ ఇస్తాడు. ఆ స్క్రబ్బరు ఏ ఇంట్లో కూడా పనిచేసే పని మనుషులు కానివ్వండి, ఆర్ హౌస్ వైఫ్ కానివ్వండి, అది తల్లి, ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ బ్యాచిలర్ రూమ్లో చూసుకుంటే బ్యాచిలర్స్ కూడా ఆ స్క్రబ్బర్ని వాడతారు. ఎందుకంటే మనం వాడిన యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా క్లీన్ అవ్వాలంటే ఖచ్చితంగా స్క్రబ్బర్ ఉండాల్సిందే. మార్కెట్ అంటారా, హ్యూజ్, అండ్ దీనికి చాలా డిమాండ్ ఉంది. ప్రతి కిరాణాలో, ప్రతి సూపర్ మార్కెట్లో ఇది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనకేంటి లాభం, ఫస్ట్ ఇప్పుడు అది మాట్లాడుకుందాం. దీనికి కావాల్సిన రా మెటీరియల్ గురించి నేను మీకు చిన్న ఐడియా ఇచ్చాను. మనకు కావాల్సిన రా మెటీరియల్ అతి ముఖ్యమైనది ఏంటంటే 3 అండి. ఒకటి ఏంటంటే దానికి ప్యాక్ చేసే షీట్ ఒకటి ఉండాలి. రెండవది ఏంటంటే ఆ స్క్రబ్బర్ని అందులో కూర్చోబెట్టడానికి ఒక చిన్న ప్లాస్టిక్ కప్ కావాలి. దాంతోపాటే స్క్రబ్బర్. సో స్క్రబ్బర్ చూసుకుంటే పర్ కేజీ ఇట్ విల్ బి కాస్టింగ్ యూ అరౌండ్ 250 to 300 రూపీస్ అనమాట. అది రా మెటీరియల్ గురించి చెప్తున్నాను. ఒక షీట్ మీరు చూసుకుంటే దాదాపు 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. ఆ షీట్లో దాదాపు 12 పీసెస్ వస్తాయి. సో 12 పీసెస్ కదా, మనకెంత వస్తుంది అన్న రాబడి గురించి నేను మీకు చెప్తా. నౌ కమింగ్ టు ది పీసెస్ పార్ట్, దాదాపు పర్ షీట్కి మీరు 120 రూపాయలు మార్కెట్లో డిమాండ్ ఉంది. అంటే ఒక స్క్రబ్బరు 10 రూపాయలు అమ్ముడుపోతుంది. మనకు వచ్చే కాస్ట్ ఎంత అనుకున్నారు మొత్తం షీట్కి? అంటే ఒక షీట్లో 12 ఉన్నప్పుడు 120 రూపాయలు మనకు రీటైల్లో ప్రాఫిట్ వస్తుంది. మనకు వచ్చే కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 40 రూపాయలు మాత్రమే. అంటే మీరేం చేస్తున్నారు, 40 రూపాయలు కాస్టింగ్లో మీరు 120కి అమ్ముతున్నారంటే దాదాపు 200% ఇన్కమ్ అనమాట మీ ఒక్క షీట్ వెనకాల. అండ్ మీకు కావాల్సిన ఎంత స్పేస్ కావాలి, మీ ఇంట్లో ఒక కార్నర్లో ఒక చిన్న 4x8 ఫీట్ది ఒక చిన్న టేబుల్ వేసేసుకొని, లేదంటే ఈవెన్ 4x6 సైజ్ టేబుల్ పెట్టేసుకొని ఈ మిషన్ దానిపైన పెట్టేసేసి దానికి ఒక చిన్న ప్లగ్ పాయింట్ పెట్టేశారనుకోండి, అది ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు ఒక డై ఉంటుందన్నమాట. సో ఆ డై లోపల పెట్టేసేసి ఫస్ట్ అందులో మీరు స్క్రబ్బర్స్ అన్నీ పెట్టేయాలి. ఫస్ట్ ప్లాస్టిక్ కప్స్ పెట్టాక, స్క్రబ్బర్ పెట్టాక దానిపైన షీట్ పెట్టారనుకోండి, అది హీట్ ప్రెస్ చేస్తుంది అనమాట. హీట్ ఒక్కసారి ప్రెస్ చేసేది టైం ఎంత పడుతుంది అనుకుంటున్నారు ఒక షీట్ తయారవ్వడానికి? 5 సెకండ్లు మాత్రమే. అంత ఫాస్ట్గా? ఎస్.
సో విత్ ఇన్ 2 hours ఇది ఒకవేళ మీరు స్టార్ట్ చేశారనుకోండి పని, యూ విల్ మ్యానుఫ్యాక్చర్ అబౌట్ 100 షీట్స్ అనమాట. 100 షీట్స్ ఇంటూ 12 pieces. సో జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యూర్ మేకింగ్. సో 40 రూపాయలకి మనకు కాస్టింగ్ అయినప్పుడు మనం ఒక్కొక్క షీటు 12 స్క్రబ్బర్ ఉన్న ఒక్క షీటు మనం అమ్మేది 60 రూపాయలు లేదా 50 రూపాయలు. అంటే ఒక్క షీట్కి మనం జస్ట్ 10 రూపాయల ప్రాఫిటే చూసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ 100 రూపీస్ పర్ షీట్ చూసుకుంటే, అదే మీరు చూసుకుంటే ఒక 100 షీట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే యూ విల్ గెట్ అబౌట్ 10,000 రూపీస్. దట్ ఈస్ యువర్ ప్రాఫిట్. అలాగే మీరు 2 hours కాకుండా ఒక 8 hours చేశారనుకోండి, యూ విల్ మేక్ అబౌట్ 40,000 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ యువర్ ప్రాఫిట్. అండ్ దీన్నే ఇంకొక మిషన్ పెట్టేసేసి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఆర్ ఇంకొక పర్సన్ పెట్టారనుకోండి, యూ విల్ మేక్ అబౌట్ 80,000 రూపీస్ ప్రాఫిట్ పర్ మంత్. ఇందులో వచ్చే ఖర్చు ఎంత, మనకు రా మెటీరియల్ కాస్ట్ చెప్తా. ప్లాస్టిక్ కప్ చెప్పాను ఇందాక మీకు, అది జస్ట్ 55 పైసలు మాత్రమే ఒక ప్లాస్టిక్ కప్. దాంతోపాటు ఒక షీట్ ఏదైతే వస్తుందో అందులో 12 స్క్రబ్బర్స్ వస్తాయి కదా, ఆ ఒక్క షీట్ మీకు 7 రూపాయల నుంచి 8 రూపాయలు మాత్రమే. ఓకే. ఎన్ని సార్లైనా అది యూజ్ చేసుకోవచ్చు అంటే? లేదండి, ఒక షీట్ మీకు ఒక స్క్రబ్బరు ప్లస్ కప్తో పాటు అది అటాచ్ అయిపోయిందంటే మళ్ళీ అది షాప్కి వెళ్ళిపోతుంది, ఆ షీట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే దాన్ని మీరు కట్ చేసేసి ఏం చేస్తారంటే కస్టమర్కి ఆ షీట్తో పాటు ఆ స్క్రబ్బర్ విత్ ప్యాక్తో ఇస్తారనమాట. సో ఒకసారి అది రీటైల్ మార్కెట్లో వెళ్ళిపోయిందంటే అది దానికి మళ్ళీ రీయూసేజ్ ఉండదు. కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ మిషన్ని హీట్ చేస్తారో, 5 seconds ప్రాసెస్ అన్నాను, కానీ ఫస్ట్ షీటు మీరు చేసే ముందు కనీసం దానికి 10 minutes కోసం పెట్టాలి హీటింగ్కి. ఎందుకంటే అది హీట్ సరిగ్గా అవ్వాలి కాబట్టి. ఒకసారి 5 సెకండ్ల కోసం మీరు ప్రెస్ చేయగానే అక్కడ మీకు చిన్న ఒక ఎలక్ట్రానిక్ మానిటర్ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ మానిటర్ చూసుకుంటే మీకు అక్కడ 5 seconds, 4 seconds, 3 seconds, 2 seconds, 1 second అనేసి టైమర్ ఇస్తుంది. ఆ 5 seconds పూర్తి అవ్వగానే ఒక అలారం బెల్ మోగుతుంది అనమాట. ఇట్స్ ఆటోమేటిక్ అలారం. ఇమ్మీడియట్గా మీరు టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ, ఇంట్లో వేరే పనులు చేసుకుంటూ ఇక్కడ ఈ పని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే శ్రమ అనేది అంత ఎక్కువ లేదు, బట్ లాభం యూ కెన్ నాట్ ఇమాజిన్. చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి దీంట్లో. లోన్ సార్, బిజినెస్ ప్రభుత్వం కమింగ్ టు దట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అఫ్కోర్స్ చెప్తాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, దాదాపు మనం ఒక గంటలో ఒక 100 షీట్స్ తయారు చేస్తే మనం 8 గంటల్లో దాదాపు 400 నుంచి 500 షీట్స్ తయారు చేస్తాం. ఓకే. విచ్ ఈస్ లైక్ అన్ఇమాజినబుల్. అండ్ ద ప్రాఫిట్స్ అంటారా, స్టార్టింగ్ ఫ్రమ్ 30,000 నుంచి 1 lakh రూపీస్ వరకు మీకు ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇందులో అగైన్ ఇట్స్ అ నో లాస్ మేకింగ్ బిజినెస్, చాలా ప్యూర్. ఓకే, కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ లోన్ పార్ట్. లోన్ విషయానికి వద్దాం. ఇప్పుడు ముద్రా లోన్ మనం చూసుకుంటే 50,000 రూపాయల వరకు ఎలాంటి కొలాటరల్, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరు, మీకు ఇమ్మీడియట్గా ఈ లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 30,000 రూపాయలు మాత్రమే. రా మెటీరియల్ కాస్ట్ అంటారా, మహా అంటే ఇంకొక 5,000 రూపాయలు. సో 35,000 కాబట్టి మనం మ్యాక్సిమం 50,000లో ఈ బడ్జెట్ ఫిట్ అయిపోతుంది. వన్ కెన్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సూపర్ సార్, చాలా బాగుంది. అందరికీ కూడా కన్వీనియంట్ అని చెప్పొచ్చు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్కి సంబంధించిన లోన్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అంటే అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే దీనికి సంబంధించిందే మనం ఒక క్లాస్ తీసుకోబోతున్నాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇదనమాట. ఇది లోన్ మాస్టర్ ఐడియాస్ ఇచ్చే క్లాస్ అనమాట. సో ఇందులో అటెండ్ అయ్యే వాళ్ళకి లాభాలేంటి, వాట్ ఈస్ ది అడ్వాంటేజ్? రాబోయే డిసెంబర్ లాస్ట్ సండేన 29th అక్టోబర్లో 29th అక్టోబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఈ క్లాస్ ఉండబోతుంది. అండ్ ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఆన్లైన్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఆఫ్లైన్ ఆప్షన్. సో ఎవరి కన్వీనియన్స్ ప్రకారంగా వారి క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అయితే ఎవరు అటెండ్ అవ్వాలి? ప్రతి ఇండివిజువల్ ఈ కోవిడ్ తర్వాత నుంచి చాలామంది అసలు అప్పుల్లోకి అసలు ఆలోచించుకోకుండానే ఒక పెద్ద కొండలాగా వాళ్ళ వెనకాల తయారైంది. దాన్ని కరిగించుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది సీరియస్ విషయం ఇది. సో ఈ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒక 10 డిఫరెంట్ ఈఎంఐస్ ఉన్నాయంటే కన్సల్టేషన్ ఎలా చేసుకోవాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఒకవేళ జాబ్ చేస్తున్నారంటే ఒక 3 months పే స్లిప్ కావాలి, లేదంటే బిజినెస్ చేస్తున్నారంటే ఒక 3 years వింటేజ్ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసింది, మినిమం 5 లక్షల పైనే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తేనే లోన్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల లోపల మనం చూసుకుంటే కొత్త సర్క్యులర్స్ వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఆ రూల్ ప్రకారంగా మనం చెప్తున్నాము. అండ్ క్రెడిట్ స్కోర్ కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ లేదనుకోండి మంచి క్రెడిట్ స్కోర్, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ క్లాస్లో వచ్చాక మీరు డీటెయిల్గా నేర్చుకోవచ్చు. మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా మనకి ఈ క్లాస్లో నేర్పించబడుతుంది. లోన్ కోసం మీరు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి, ఒకవేళ ఇవాళ మీకు లోన్ కావాలి కానీ లోన్ ఈరోజు రాదు, అది వారంలో వస్తుందా,
సంవత్సరంలో వస్తుందా లేదంటే ఒక నెల లోపల వస్తుందా అన్న విషయం అన్నీ మనం క్లాస్లో చెప్పి వాళ్ళకంతా క్లారిటీ ఇస్తాము. సో ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు అటెండ్ అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.